ఏమి జరిగినా రుణానుబంధమే, రుణంతో కూడినటువంటిదే. ఎక్కువ బాధ పెట్టుకోవద్దండి. ఏమైనా జరిగింది, భార్య పోవచ్చు, బిడ్డలు పోవచ్చు, మొత్తుకోవద్దండి. ఒక 5 నిమిషాలు ఆలోచన చేయండి. ఇదంతా రుణానుబంధం. ఒక నదిలో ఒక బొద్దులు వచ్చి కలుసుకుంటే చూడండి, నీళ్ళు చాలా స్పీడ్గా వస్తుంటే కలుసుకుంటే కొంత దూరం పోయినాక విడిపోతాయి. ఇదొక్కటి పోతుంది, ఇదొస్తుంది. అదే రీతిగా భార్య బిడ్డలంతా కలుసుకున్నాము, రుణం తీరిన తర్వాత వెళ్ళిపోతాయి. ఎవరుదా వాళ్ళు. పక్షులన్నీ వచ్చి రాత్రులు ఇలా చెట్టులో చేరుకుంటాయి, ఉదయం అయిన తర్వాత ఎవరుదా ఓ బట్టలు ఎగిరిపోతుంటాయి. రీతిగా మనము కూడా పక్షుల మాదిరిగా ఒక వృక్షంలో చేరుకున్నాము, ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దీన్ని ఎక్కువగా బాధపడకూడదు. కనీసం ఆలోచన చేస్తే సత్యం తీట తెలవైపోతుంది, తెలిసిపోతుంది. ఇంకా రుణానుబంధం ఇదంతా మాయ. ఉండేది ఒక్క పరమాత్ముడు. ఆ పరమాత్ముడికి మార్గదర్శి ఒక్క గురువు. ఆ గురుని ఆశ్రయించి కాయ వాచ మనస సేవించి తరించేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. అదే జీవిత గమ్యం.